పిల్లలు చదువులు రాణించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకోవడం ప్రతి తల్లిదండ్రుల సహజమైన ఆకాంక్ష కదండి. మన పురాణాలు అలాగే ఉపనిషత్తులు మరియు గ్రంథాలలో అయితే విద్యార్థుల కోసం అద్భుతమైన మార్గదర్శకాలు, శ్లోకాలు మరియు స్ఫూర్తిదాయకమైన గాథలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట. వాటిలో మొదటిది ఏకాగ్రతకు చిహ్నమైన ఏకలవ్యుడి కథ. అవును, ఇది మంచి స్కోర్ సాధించాలంటే కావాల్సింది కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదండి, ఏకాగ్రత. మహాభారతంలో ఏకలవ్యుడి కథ మనకు ఇదే నేర్పుతుందన్నమాట. గురువు ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని తన గురిని కేవలం లక్ష్యం మీద ఉంచి అద్భుతమైన విలువిద్యలను అయితే నేర్చుకున్నాడు. మరి అసలు పిల్లలు అసలు ఏకాగ్రత పెట్టడం లేదు, మరి విద్య ఎలా అబ్బుతుంది అంటే దీనికోసం కూడా, అంటే ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి అన్న దాని గురించి కూడా మన పురాణాలలో అయితే చెప్పారు. అవి ఇంకొంచెం సేపు అయిన తర్వాత వాటి గురించి తెలుసుకుందాము. ఈ ఏకలవ్యుడి కథ ద్వారా మనకి తెలిసే నీతి ఏంటంటే, పిల్లలు చదివేటప్పుడు ఫోన్ లేదా ఇతర ఆకర్షణలకు లోను కాకుండా నేను ఇది సాధించాలి అనే ఏకాగ్రతతోనే చదవాలన్నమాట. రెండవది వచ్చేసి జ్ఞాన సముపార్జన కోసం ప్రార్థనలు అన్నమాట. మన సంస్కృతిలో విద్యను ఒక తపస్సుగా భావిస్తారు కదా. పిల్లల మేధస్సు పెరగడానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు కూడా మన పురాణాలలో అయితే చెప్పబడ్డాయి. అదే సరస్వతి ప్రార్థన. మన అందరికి తెలిసిన మంత్రమే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకం అర్థమేంటో మీకు తెలుసా? చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకం చదివితే సరస్వతీదేవి అనుగ్రహం కలిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని నమ్మకం. అందుకే మీరు చదవడం కోసం బుక్ పట్టుకున్న ప్రతిసారి ఈ శ్లోకం చదివి ఆ తర్వాత చదువుని మొదలు పెట్టండి. ఆ తరువాత హయగ్రీవ స్తోత్రం కూడా ఉంటుంది. ఇది జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్వామిని స్మరించడం వల్ల ఏకాగ్రత, తర్క జ్ఞానాలు పెరుగుతాయి. అసలు ఈ తర్క జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత అయితే తెలుసుకుందాము. పురాణాలలో చెప్పబడిన కొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ రెమెడీస్ వల్ల జీవనశైలి మార్పులు జరిగితే ఖచ్చితంగా చదువు మీద ఇంట్రెస్ట్ అయితే పెడతారనమాట. మన పూర్వీకులు కేవలం చదువు గురించే కాకుండా చదువు అప్పడానికి ఉండాల్సిన పరిసరాల గురించి కూడా చెప్పారనమాట. అవును, బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పారు. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్ అంటే సూర్యోదయానికి ముందు, అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య చదవడం వల్ల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో చదివిన విషయాలు త్వరగా అర్థమై ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఈ విషయం మాకు తెలిసిందే కదా, మీరు ఇంకా కొత్తగా ఏమైనా చెప్పండి అంటే వెయిట్ చేయండి. ఇంకా ముందు ముందు కొత్తగా మీకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయన్నమాట. అయితే ఒక ప్రత్యాహారం ఏంటి అంటే, యోగశాస్త్రం ప్రకారం అయితే విద్యార్థికి ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం అన్నమాట. అతిగా తినడం, అతిగా మాట్లాడడం తగ్గించి నిశ్శబ్దంగా ఉండడం అలవాటైతే చేసుకోవాలి. అలాగే ఆహార నియమాలు కూడా ఉంటాయన్నమాట. సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోవాలి, అంటే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచుతుందన్నమాట. అలాగే 4వది ఏంటిది అంటే ఉపనిషత్తుల బోధన అన్నమాట. అవును, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడనమాట. ఏదో మొక్కుబడిగా చదవడం కాకుండా తెలుసుకోవాలనే కుతూహలంతో, క్యూరియాసిటీతో చదివితే అది జ్ఞానంగా మారుతుంది. విద్యార్థుల కోసం కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే, ప్రాణాయామం చేయాలి. రోజుకు 10 నిమిషాలు ఓంకారం లేదా భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల పరీక్షల భయం తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ భ్రమణ ప్రాణాయామం గురించి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి తెలుసుకుందాము. అలాగే పునర్విమర్శన కూడా చేయాలన్నమాట. అంటే ఏంటంటే, చదివిన దానిని కనీసం 3 సార్లు మననం చేసుకోవాలని శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. ఇవే కాదండి, పెద్దల దీవెనలు అన్నిటికంటే ముఖ్యం. ఇంటి నుండి పరీక్షకు వెళ్లే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం వల్ల వారి ఆశీస్సులు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతాయి. పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మనం వారికి ధైర్యాన్ని ఇస్తూ ఇలాంటి కథలను చెప్పడం చాలా మేలు చేస్తుందన్నమాట. అసలు పిల్లలు ఫస్ట్ ఏకాగ్రతనే పెట్టడం లేదు కదా, చదువు మధ్యలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రోజుల్లో పిల్లలకు చదువు కంటే బయట ఆకర్షణలు, అంటే ఫోన్లు, టీవీ, సోషల్ మీడియా, వీటి మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనివల్ల వారి మెదడు ఒకే విషయంపై ఎక్కువసేపు నిలకడగా ఉండకపోతుంది. అందుకని మన పురాణాల్లో, ఆయుర్వేదంలో మరియు ఆధునిక సైకాలజీలో పిల్లల ఏకాగ్రతను పెంచడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు కూడా చెప్పారు. అవేంటి అంటే, 1 త్రాటకి
క్రియ అన్నమాట. అవును, ఫోకస్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే ఇది ఎలా చేయాలి అంటే మన పూర్వీకులు ఏకాగ్రత పెంచుకోవడానికి త్రాటక అనే పద్ధతిని అయితే వాడేవారనమాట. ఏం చేయాలి అంటే ఒక దీపం జ్యోతిని లేదా గోడ మీద ఒక చిన్న చుక్కను పెట్టి కన్నురెప్ప వేయకుండా 1 నుంచి 2 నిమిషాలు దానిపైనే చూడమని చెప్పేవారనమాట. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? ఇది మెదడులోని నరాలను శాంతింపపరిచి కంటి చూపును దృష్టిని మెరుగుపరుస్తుందన్నమాట. అలాగే రెండవది వచ్చేసి బ్రహ్మహారి ప్రాణాయామం. ఇదేం చేస్తుంది అంటే చదువు మధ్యలో పిల్లలు విసిగిపోయినప్పుడు లేదా మనస్సు అటు ఇటు తిరుగుతున్నప్పుడు బ్రహ్మహారి ప్రాణాయామం అంటే ఏం లేదండి. ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని చెవులను వేలతో మూసి గాలి పీల్చి వదులుతున్నప్పుడు అనే తేనెటీగ లాంటి శబ్దం చేయాలన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి ఆ తర్వాత పిల్లలతో చేయించండి. ఇలా చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఈ ప్రకంపనలు మెదడులోని ఒత్తిడిని తగ్గించి పిల్లలను మళ్ళీ చదువులో లీనమయ్యేలా చేస్తాయన్నమాట. అండ్ మూడవ పద్ధతి వచ్చేసి పొమోడోరో పద్ధతి అనమాట. అంటే చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. ఎలా అంటే వరుసగా గంటల తరబడి చదవమని ఒత్తిడి అస్సలు చేయకండి. మన మెదడు గరిష్టంగా 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే పూర్తి ఏకాగ్రతలో ఉండగలదు. ఆ తర్వాత ఉండలేదన్నమాట. అందుకోసం ఒక చిన్న సూచన ఏంటంటే 25 నిమిషాలు చదివిన తర్వాత 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి. ఆ బ్రేక్లో ఫోన్ కాకుండా కాస్త నీళ్లు తాగడం లేదా అటు ఇటు నడవడం వంటివి చేయమనండి. దీనివల్ల మెదడు రీఛార్జ్ అవుతుంది. అలాగే 4వది వచ్చేసి ఆహార మార్పులు అనమాట. ఆయుర్వేదం ప్రకారం అన్నం వృద్ధి మేధ అంటారనమాట. అంటే మనం తినే అన్నమే మన మేధస్సును నిర్ణయిస్తుంది. అందుకని హెల్తీ ఫుడ్డే మనం తీసుకోవాలి. అలాగే పడుకునే ముందు 5 నానబెట్టిన బాదం పప్పులు మరియు జ్ఞాపక శక్తికి బ్రాహ్మి లేదా శంకుపుష్పి వంటి మూలికలు డాక్టర్ సలహాతో వాడడం వల్ల చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుందన్నమాట. జంక్ ఫుడ్, అతిగా చక్కెర ఉండే పదార్థాలు పిల్లలను మత్తుగా బద్ధకంగా మారుస్తాయి. వాటిని వీలైనంత వరకు తగ్గించండి. అలాగే 5వది వచ్చేసి ఒక చిన్న కథ చెప్పండి. అర్జునుడి పక్షి కన్ను గురించి ఒక కథ చెప్పండి. పిల్లలకు ఈ కథను తరచుగా గుర్తు చేస్తూ ఉండండి. అంటే ఏంటి ఈ కథ అంటే గురువు ద్రోణాచార్యుడు చెట్టు మీద ఉన్న చెక్క పక్షిని కొట్టమన్నప్పుడు మిగిలిన శిష్యులకు చెట్టు అంటే ఆ చెట్టు మీద ఏముంది అని గురు ద్రోణాచార్యుడు అడిగితే మిగిలిన శిష్యులందరూ నాకు చెట్టు కనిపిస్తుందని, మరొకరు ఆకులు కనిపిస్తున్నాయని, మరొకరు పక్షి కనిపిస్తున్నాయని అని చెప్పారు. కానీ అర్జునుడు మాత్రం కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. ఈ కథ ఏం చెప్తుందంటే తన లక్ష్యం ఏంటో తను తెలుసుకోవాలి. అప్పుడే చదువు మీద ఏకాగ్రత పెట్టగలడనమాట. సో దీని ద్వారా వచ్చే నీతి ఏంటో తెలుసా? నువ్వు పుస్తకం ముందు కూర్చున్నప్పుడు నీకు నీ పాఠం తప్ప బయట ఏం జరుగుతుందో తెలియకూడదన్నమాట. అంత ఏకాగ్రతగా ఉండాలన్నమాట అని వారికి ఒక లక్ష్యాన్ని ఇవ్వడమే ఈ కథ నీతి అన్నమాట. అలాగే తల్లిదండ్రులుగా మీరు చేయగలిగే చిన్న మార్పు ఒకటి ఉంది. ఏంటిది అంటే పిల్లలు చదువుకునేటప్పుడు మీరు పక్కన కూర్చుని ఫోన్ చూడడం లేదా టీవీ చూడడం చేయకండి. మీరు కూడా ఏదైనా పుస్తకం చదువుతూ ఉంటే మిమ్మల్ని చూసి వారు కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటారు. మన పురాణాల్లో మరియు ప్రాచీన విద్యా విధానంలో మేధాశక్తిని పెంచుకోవడానికి చాలా లోతైన ఆసక్తికరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటంటే బహుశా ఇవైతే మీకు ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు అనమాట. సో అందుకని ఇంట్రెస్ట్గా వినండి. ఒకటొచ్చేసి ధారణ శక్తి. అంటే చదివిన మనసులో నిలబడం, అంటే చదివినదంతా కూడా మనసులో నిలబడేలా ఉండడం చూసుకోవాలన్నమాట. మన గ్రంథాలలో విద్యను కేవలం చదవడం అనలేదన్నమాట, ధారణ అన్నారు. అంటే గ్రహించిన విషయాన్ని మనసులో ముద్రించుకోవడం. అంటే ఏంటంటే పురాణాల ప్రకారం ఒక విషయాన్ని చదివిన తర్వాత కళ్ళు మూసుకొని మానన పఠనం చేయాలి. అంటే కళ్ళు మూసుకొని ఒకసారి మెంటల్గా రివైజ్ చేసుకోవాలన్నమాట. సో చదివిన పేజీని కళ్ళు మూసుకొని మనసులో ఒక ఫోటో లాగా ఊహించుకోవాలి. దీనిని చిత్రలేఖనం అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుందంట. అలాగే రెండవది వచ్చేసి శుక మరియు శారిక పద్ధతి అనమాట. అంటే పురాణాల్లో శుక మహర్షి చిలుక గురించి వినే ఒక కథ ఉందన్నమాట. అంటే చిలుక విన్నదాన్ని విన్నట్టుగా అప్పగిస్తుందన్నమాట. సో పిల్లలు చదివిన విషయాన్ని తమకు తామే ఒక గురువులా బిగ్గరగా బయటికి చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మన చెవులు మన సొంత గొంతును విన్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ భాగం ఆ సమాచారాన్ని చాలా వేగంగా నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట. దీనినే శ్రవణ ధారణ అంటారనమాట. మూడవది వచ్చేసి ముద్రలు. అంటే వేల ద్వారా మెదడుకు శక్తి యోగా శాస్త్రంలో
మరియు పురాణాల్లో జ్ఞానముద్ర గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి ఏం చేయాలి అంటే పిల్లలు చదువుకునేటప్పుడు తమ ఎడమ చేతి చూపుడు వేలు అలాగే బొటన వేలు కొనలను కలిపి జ్ఞానముద్ర మోకాలిపై ఉంచుకోమనాలి. ఇలా చేయడం వల్ల దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? మన వేళ్ల కొనల్లో ఉండే నరాలు నేరుగా మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలతో ముడిపడి ఉంటాయన్నమాట. ఈ ముద్ర వేయడం వల్ల మెదడులో ఆల్ఫా తరంగాలు పెరిగి ఏకాగ్రత కుదురుతుంది. అలాగే 4వది వచ్చేసి సరస్వతి సూక్తం చదవాలి, అంటే మేధాజననం అన్నమాట. ఋగ్వేదంలో మేధా సూక్తం అనేది ఒక అద్భుతమైన విభాగం ఉంది. ఇందులో మేధస్సును పెంచమని అగ్నిదేవుడిని వరుణుని ప్రార్థిస్తాడనమాట. ఈ సరస్వతి సూక్తంలో విశేషం ఏంటంటే ఇందులో ఒక రహస్యం అయితే ఉంది. మే వరుణో దదాతు అంటే మనస్సు నీళ్ళలాగా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడే జ్ఞానం అందుతుందన్నమాట. సో ఒక చిన్న చిట్కా ఏంటంటే చదువుకు కూర్చునే ముందు పిల్లల ముఖంపై కళ్ళపై చల్లటి నీళ్లు చల్లుకోమనండి. నీటి స్పర్శ మెదడులోని వేడిని అంటే స్ట్రెస్ తగ్గించి చదువుపై ఆసక్తి కలిగిస్తుందన్నమాట. ఇక 5వది వచ్చేసి ఉపనిషత్తులు, అంటే పంచకోశ సిద్ధాంతం అన్నమాట. తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం అయితే మనిషికి 5 పొరలు ఉంటాయన్నమాట. చదువు అవ్వాలంటే మనోమయ కోశం అంటే మైండ్ మరియు విజ్ఞానమయ కోశం అంటే ఇంటెలెక్ట్ శుద్ధిగా ఉండాలన్నమాట. సో ఇవి శుద్ధిగా ఉండాలంటే ఏం పరిష్కారం చేయాలి అంటే చదివే గదిలో తూర్పు దిశగా ముఖం పెట్టి కూర్చోవడం. పురాణాల ప్రకారం సూర్యరశ్మి పడే గదిలో కూర్చొని చదివితే ప్రాణశక్తి పెరుగుతుందన్నమాట. ఇది కేవలం నమ్మకం కాదు, వాస్తు మరియు ప్రాచీన విద్యా సూత్రం అన్నమాట. 6వది వచ్చేసి త్రిగుణ సమతుల్యత, అంటే పిల్లల్లో బద్ధకం ఉంటే అది తమో గుణమని, అతిగా అల్లరి ఉంటే అది రజోగుణమని, చదువుకు కావాల్సింది మాత్రం సత్వగుణం ఉండాలన్నమాట. సో అందుకని పిల్లలకి సత్వగుణం అవ్వాలంటే ఒక చిన్న రెమెడీ చేయాలి. ఏంటిది అంటే రాత్రిపూట ఆలస్యంగా చదవడం కంటే తెల్లవారుజామున చదవడం సత్వగుణాన్ని పెంచుతుందన్నమాట. అంటే రాత్రి 10 గంటల తర్వాత చదివితే మెదడు త్వరగా అలసిపోతుంది, గుర్తుండదన్నమాట చదివినవన్నీ కూడా. అందుకని ఉదయం సమయంలోనే చదువుకోవాలి. చివరిగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. పూర్వకాలంలో గురుకులాల్లో పిల్లలకు సంధ్యావందనం చేయించేవారనమాట. అందులో ముఖ్యమైనది గాయత్రి మంత్రం. ఇది కేవలం మంత్రం కాదు, ఇది మేధస్సును ప్రేరేపించే ఒక శబ్ద తరంగం. వీలైతే మీ పిల్లలకు రోజుకు 11 సార్లు గాయత్రి మంత్రం చెప్పడం అలవాటు చేయండి. వారి ఆలోచన విధానంలో మార్పు మీకే తప్పకుండా కనిపిస్తుంది. గాయత్రి మంత్రం హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన మంత్రంగా పరిగణించబడుతుంది అన్న విషయం మీకు కూడా తెలుసు కదా. దీనిని మంత్రరాజము అని కూడా అంటారు. ఇది ఋగ్వేదంలోని 3వ మండలం నుంచి తీసుకోబడిందనమాట. ముఖ్యంగా విద్యార్థులకు ఈ మంత్రం ఒక అద్భుతమైన మేధో వికాస సాధన అన్నమాట. గాయత్రి మంత్రం ఏంటో తెలుసా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మరి ఈ మంత్రం యొక్క ఫస్ట్ అర్థం ఏంటి తెలుసుకోవాలి కదా. అర్థం తెలుసుకుని అప్పుడు మంత్ర పఠనం చేయాలన్నమాట. అప్పుడే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ మంత్రం సూర్య భగవానుడి అంటే ఉద్దేశించి చేయబడిన ప్రార్థన అన్నమాట. దీని సరళమైన అర్థం ఇది ఏంటంటే ఓం పరమాత్మ స్వరూపం. ఓం అంటే పరమాత్మ స్వరూపం అని, భూర్భువస్వః అంటే భూలోకం, అంతరిక్షం, స్వర్గలోకం అని, అంటే మన సమస్త విశ్వాన్ని సూచిస్తుందన్నమాట. తత్ సవితుర్ వరేణ్యం అంటే ఆ సూర్య భగవంతుని యొక్క అత్యంత పూజ్యమైన కాంతిని, భర్గోదేవస్య ధీమహి అంటే ఆ దివ్యమైన జ్ఞానకాంతిని మేము ధ్యానిస్తున్నాము అని అర్థం అనమాట. ధియో యో నః ప్రచోదయాత్ అంటే ఆ కాంతి మా బుద్ధిని మంచి మార్గంలో ప్రేరేపించుగాక అని చెప్పబడిందనమాట. సో దీనిలో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మనం భగవంతుడిని డబ్బునో ఆరోగ్యాన్నో వీటి కోసం అడగడం లేదండి. కేవలం నా బుద్ధిని సరైన మార్గంలో నడిపించు అని అడుగుతున్నాం. బుద్ధి బాగుంటేనే చదువు, సంస్కారం, విజయం అన్నీ వస్తాయి కదా. విద్యార్థులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? సైంటిఫిక్ ప్లస్ స్పిరిచువల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే శబ్ద తరంగాలు మెదడులోని పీనియల్ మరియు పిచ్యుటరీ గ్రంథులను ఉత్తేజించేస్తాయన్నమాట. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత, ఫోకస్ కూడా పెరుగుతుంది. క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసులోని అనవసరమైన ఆలోచనలు తగ్గి చదువుపై ఏకాగ్రత కుదురుతుందన్నమాట. అలాగే ప్రశాంతత,
పరీక్షల సమయంలో వచ్చే భయం, ఆందోళన అనేవి తగ్గుతాయి. అంతేకాదండోయ్, వాక్శుద్ధి కూడా కలుగుతుంది. స్పష్టమైన ఉచ్చారణ అనేది వస్తుందన్నమాట. స్పష్టంగా పలకడం కూడా నేర్చుకుంటారు. మరి ఏం చేయాలి ఏ సమయంలో అంటే, ఉదయం నిద్ర లేవగానే లేదా స్నానం చేసిన తర్వాత చేయడం ఉత్తమం అన్నమాట. సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేయవచ్చు. అయితే ఎన్నిసార్లు అంటే కనీసం 3, 11 లేదా 24 సార్లు చదవమని పిల్లలకైతే చెప్పాలి. చేసే పద్ధతి ఏంటి అంటే, వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పఠించాలి అని చెప్పాలన్నమాట. ఇవ్వండి, పిల్లలు విద్యలో మంచిగా రాణించాలన్నా, వాళ్ళు ఏకాగ్రతని పెట్టాలన్నా, ఫోకస్గా వాళ్ళు కూర్చొని చదవాలన్నా, చదివిందంత గుర్తుండాలన్నా మన పురాణాలలో స్పిరిచువల్గా చెప్పిన రెమెడీస్ అలాగే పరిష్కారాలన్నీ కూడా చెప్పానన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.